నమస్తే, వెల్కమ్ టు లియో. అతిలోక సుందరి శ్రీదేవి గారితో చేయనటువంటి ఒక హీరోలు ఎవరు లేరనుకోవాలి. అటు ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, అదేవిధంగా శోభన్ బాబు కావచ్చు, మిగతా హీరోలు కావచ్చు. ఆ తరం అయిపోయిన తర్వాత అటు మెగాస్టార్, అదేవిధంగా నాగార్జున, ఇదే విధంగా వెంకటేష్. కానీ బాలకృష్ణ గారు ఈ విషయంలో వెనకబడ్డారా? మొత్తానికి శ్రీదేవి గారితో ఎందుకు సినిమా చేయలేదు అనేటువంటి కొంత చర్చ అయితే నడుస్తుంది. అదే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, శ్రీదేవి గారు అనగానే ఖచ్చితంగా మనకి అతిలోక సుందరి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో చేసినటువంటి చాలా సినిమాలు మనం చూస్తాం. ప్రేమాభిషేకం కావచ్చు, ఇటు పక్కన వచ్చేసరికి ఎన్టీఆర్ గారు వేటగాడు కావచ్చు, ఇలాంటి సినిమాలు చాలా వరకు మనం చూస్తూ వస్తుంటాం. ఆ సినిమా కావచ్చు, సినిమాలో పాటలు కావచ్చు, నటన కావచ్చు, డాన్సులు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎక్కడా హీరోలకు తీసుకోకుండా మనం చేసినటువంటి ఒక హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే అప్పట్లో ఖచ్చితంగా శ్రీదేవి గారు అని చెప్పుకోవాలి. అయితే శ్రీదేవి గారు ఎందుకని బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు అనేది మాత్రం కొంత చర్చ కింద నడుస్తుంది. దేని గురించి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు జనరేషన్ చెప్పాలండి. 1980వ దశకం, 90వ దశకంగా మనం చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ, సోహన్ బాబు, కృష్ణరాజు గారు, ఈ జనరేషన్ హీరోలు 5గురిని ఒక పక్కన పెట్టుకోవచ్చు. నా తర్వాత జనరేషన్కి వచ్చేసరికి చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, ఈ నలుగురిని ఒక పక్కన పెట్టుకోవాలి. 5గురు, ఈ నలుగురు, 9 మంది. ఈ 9 మందిలో ఒక్క బాలకృష్ణ గారితోనే శ్రీదేవి గారు యాక్ట్ చేయాలి. మిగతా 8 మందితో యాక్ట్ చేశారు. దాదాపు 8 మంది యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, వయసులో ఎక్కువ వయసు ఉన్న హీరోకి చిన్నపిల్లలతో చేస్తున్నారు హీరోయిన్లకి అంటారు. అంటే పురుషాధిక్యం అనుకోవాలో దీన్ని ఏమనుకోవాలో తెలియదు. కానీ హీరోకి ఎంత వయసు వచ్చినా హీరోయిన్లు మారుతూ ఉంటారు, కానీ హీరోలు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అడిపంతుల సినిమాలో 1972లో ఎన్టీ రామారావు గారికి మనవరాలుగా శ్రీదేవి చేసింది. ఆ తర్వాత దాదాపు 7 సంవత్సరాల గ్యాప్లోనే ఆవిడ మరి వేటగాళ్ళలో ఎన్టీఆర్ పక్కన చేసింది. అసలు ఎన్టీఆర్ గారు కూడా ఒప్పులేదంట. ఎందుకంటే నాకు మనవరాలుగా చేసింది అంటే ఒప్పించారంట. చూడటానికి హార్డ్గా ఉంటుంది కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు అన్నారట. అయినా సరే మరి రాఘవేంద్ర గారు లాంటి డైరెక్టర్లు చెప్పి, లేదు శ్రీదేవి అయితేనే బాగుంటుంది అని చెప్పడంతో ఆ కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత చాలా సినిమాల్లో అది కంటిన్యూ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆకుచాటు పిండి తడిచే పాట అయితే అసలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ అనమాట. ఇక మరి బాలకృష్ణ గారి తరం వచ్చేసరికి చిరంజీవి గారు జగదేక్ వీడియోలో వస్తుంది 1990లో వైజయంతి వాళ్ళు. ఆ సినిమా పెద్ద హిట్ చిరంజీవి గారి కెరీర్లో కూడా, శ్రీదేవి గారి కాంబినేషన్లో. మరి వెంకటేష్తో క్షణక్షణం ఉంది, మరి నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవింద గోవింద లాంటి సినిమాలు ఉన్నాయి. కానీ బాలకృష్ణ గారితో సినిమా లేదు. అయితే ఈ ప్రపోజల్ అయితే వచ్చిందట, రాఘవేంద్ర గారికి ఆలోచన వచ్చిందట, బాలకృష్ణ గారితో సినిమా లేదు కాబట్టి మనం ఒక సినిమా చేద్దామనే ఆలోచనతో ప్రపోజల్ పెట్టారు. పెడితే వైజయంతి వాళ్ళే నిర్మాతగా. ఇప్పుడు జగదేక్ వీడియోలో సుందరి కూడా వైజయంతి వాళ్ళే. 1990లో అది వస్తే 1991లో ఈ ప్రపోజల్తో రాఘవేంద్ర గారు చేద్దాము, సమ్మర్లో షూటింగ్కి వెళ్ళిపోదాం అని కూడా ప్రిపేర్ అయిపోయారట. కానీ లాస్ట్ మినిట్లో మాత్రం అది ఆగింది. దానికి కారణం ఏంటి అంటే, నాన్నగారు రొమాన్స్ చేసిన హీరోయిన్తో నేను చేయనని బాలయ్య బాబు అనటంతో అలా ప్రాజెక్ట్ అక్కడ ఆగిపోయింది అని చెప్తూ ఉంటారు. అందువల్లే ఈ 9 మంది హీరోల్లో ఒక బాలకృష్ణ గారితోనే శ్రీదేవి సినిమా లేదు. అదండి. అయితే తర్వాత తరం అయితే శ్రీదేవి గారి కూతుర్లు వస్తున్నారు, ఎవరైతే జాహ్నవి కపూర్ కావచ్చు, ఖుషి కపూర్, సంథింగ్ ఇలా వచ్చే వారితో మాత్రం ఇప్పుడున్నటువంటి తరం మిస్ అవ్వబోతుందా, లేదా మిస్ చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే జాహ్నవి కపూర్ గారు కూడా అటు బాలీవుడ్లో కావచ్చు, ఇటు టాలీవుడ్లో కావచ్చు, మొన్న వచ్చిన దేవర సినిమాలో కూడా మంచి హిట్ కొట్టిందనే చెప్పుకోవాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటికే షూట్ అయిపోయింది కాబట్టి త్వరలోనే మోక్షజ్ఞ కూడా జాహ్నవి కపూర్తో సినిమా చేయబోతున్నారని కొన్ని వార్తలు వస్తుంది. సో ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేయబోతున్నాడో మోక్షజ్ఞ అంటే ఏమంటారు? ఇప్పుడు 3వ తరం హీరోలుగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మోక్షజ్ఞ అనే కుర్రాడు మరి 3వ తరం హీరోనే చెప్పాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారి తర్వాత మోక్షజ్ఞ. మరి అక్కడికి వచ్చేసరికి జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు అక్కడ ఎన్టీఆర్తో చేసిన తర్వాత మరి శ్రీదేవి గారి కూతురు మళ్ళీ ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్తో చేసింది దేవర్లో జాహ్నవి కపూర్. అలాగే మరి ఇటు పక్కన ఇంకా వేరే హీరోలతో కూడా అమ్మాయికి అవకాశాలు వచ్చేస్తున్నాయి. శ్రీదేవి లేని లోటుని ఆ ఇద్దరు కూతుళ్ళు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్లో కూడా ఎక్కువ సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలకి తొందరగా ఏజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు అంటే ఏ హీరోతో కూడా చేసే అవకాశం అయితే ఉంటాయి. సినిమా హీరోయిన్ల పరంగా చూసుకుంటే ఏజ్ తక్కువ ఉన్నా కానీ
ఎక్కువ వయసు ఉన్న హీరోలతో కూడా చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి హీరోలు ఏంటంటే చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో చేయడానికి కొంత జంగుతున్నారు. ఎందుకంటే మన ఏజ్ గ్యాప్ తెలిసిపోద్ది, అటు డ్యాన్సుల్లో కావచ్చు వాటిలో కావచ్చు, మనం ఎంత మేకప్లో ఉన్నా తెలిసిపోద్ది. కాబట్టి కొంతమంది జంగుతున్నారు. ఇప్పుడు మన ఈ మధ్యన ఇష్యూ నడిచింది, సల్మాన్ ఖాను రష్మిక సికిందర్ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది 30వ తారీఖుని. ఇందులో నువ్వు ఇంత 30 ఏళ్ళు చిన్న అమ్మాయితో ఎట్లా నటించావని ట్రోల్ చేశారు కొంతమంది. చేస్తే నేను మనవరాలతో కూడా నటిస్తాను అనే మాటను కూడా తను వాడాడు. ఎందుకంటే రష్మిక కూతురు వచ్చినా కానీ నేను యాక్ట్ చేస్తాను అన్నట్టుగా సల్మాన్ ఖాన్ మాట్లాడాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది చేస్తున్నారు కానీ తెలిసిపోతుంది ఎంత ఆ ఏజ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా తెలుసుద్ది. ఇప్పుడు రష్మికకిను మరి సల్మాన్ ఖాన్కి దగ్గర 30 ఏళ్ళు గ్యాపే. అట్లాంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఇది వరకు ఏంటంటే జనం యాక్సెప్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారి రోజుల్లో వెంకయ్య నాగేశ్వర గారితో శ్రీదేవి చేసినా కానీ, ఇప్పుడు బాలనటిగా శ్రీదేవి ఎన్నో సినిమాల్లో వాడు చేసినా కానీ యాక్సెప్ట్ చేశారు. ఈ రోజుల్లో యాక్సెప్ట్ చేస్తారా అంటే కష్టమే. అయితే మనం చూసుకుంటే గతంలో ఎన్టీఆర్ గారు నటించినటువంటి ఒక మంచి మంచి హిట్స్ చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలు ఏదైనా సరే రీమేక్ చేస్తే ఖచ్చితంగా ఒకవేళ మోక్షజ్ఞ అయినా నటిస్తే అక్కడ జాహ్నవి కపూర్ కావచ్చు లేదా వాళ్ళ సిస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరిలో ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి శ్రీదేవి గారి పోలికలతో వచ్చే అవకాశం ఉందంటారా? అంటే అది ఇక రిస్క్ చేయటమే, న్యాచురల్గా ఉండదు. ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కానీ ఇప్పుడు అదే ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది హీరోలు. చాలామంది 70 ఏళ్ల వయసులో హీరోలు చేస్తున్నారంటే, ఇంకా హీరోగా చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన కాళ్ళు నడవలేకపోయినా కానీ, యాక్టివ్గా చేయలేకపోయినా కానీ డూపులు పెట్టుకుని సినిమాలు లాగిచ్చే పరిస్థితి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే జనాల చెవిలో పువ్వు పెట్టడం ఇది. కాకపోతే ఆ హీరోలు ఉన్నప్పుడే చేస్తున్నారు ఇవి. ఫ్యూచర్లో అయితే ఆ హీరోలు లేకుండా కూడా ఆ హీరోలతో సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు రజనీకాంత్ స్టైల్స్ లాంటివి ఏముంది, కంప్యూటర్ టెక్నాలజీలో ఆ స్టైల్స్ పెట్టుకుంటారు, అదే అప్లోడ్ చేసేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో సినిమా చెప్పలేం. కానీ ఇప్పుడు వరకు ఏంటంటే శ్రీదేవిని కూడా దించేయచ్చు. జగదేక వీరు అతిలోక సుందరి అంత పెద్ద హిట్, దానికి సీక్వెల్ చేస్తే రేపు పొద్దున జాహ్నవి కపూర్నే పెట్టుకుని శ్రీదేవి ఫేస్ పెట్టుకుని చేసినా ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు వాళ్ళు లేరనే ఇది మనం ఆలోచించక్కర్లా, దింపేయచ్చు. కొన్ని సన్నివేశాల్లో సినిమా అంతా లేకపోయినా కానీ ఆ పాత్రలో మనం చూసాం. గతంలో ఎన్టీ రామారావు గారు లేకపోయినా కలిసి ఉన్నారా సినిమాలో ఎన్టీ రామారావు గారితో దించేసి పాట పెట్టారు. కాబట్టి ఏది అసాధ్యం కాదు. సో మనం చూసుకుంటే బాలకృష్ణ గారు శ్రీదేవి గారితో సినిమా చేయకపోవడాన్ని ఖచ్చితంగా దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన చెప్పినటువంటి ప్రపోజల్ నాన్నగారితో చేసిన హీరోయిన్ నేను చేయకూడదని, సో ఇలాంటి అరుదైన సంఘటనలు దీన్ని ఎలా చూడాలంటారు? చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలి, బాలకృష్ణ గారు నైతికంగా ఒప్పుకోలేదు. కానీ అట్లా అనుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు తమ్ముడుగా చేశారు, ఒక దాంట్లో చెల్లెలుగా చేసిన వాళ్ళు ఒక దాంట్లో వైఫ్గా చేశారు. రక్త సంబంధం సినిమాలో మరి ఎన్టీ రామారావు సావిత్రి గారు అన్న చెల్లెలుగా చేశారు, ఆ తర్వాత హీరోయిన్లు చేశారు. కాకపోతే ఏంటంటే ఎన్టీ రామారావు గారు బడిపంతుల్లోనూ ఎన్టీ రామారావు మనవరాలుగా చేశారు. మరి వేటగాడు లాంటి పెద్ద పెద్ద హిట్ సినిమాల్లో ఎన్టీ రామారావు గారితో శ్రీదేవి కాంబినేషన్ ఉంది. కాబట్టి నేను అనుకోండి ఆ కారణంగానే బాలకృష్ణ గారు ఒప్పుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంత సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు బాలకృష్ణ గారు, అదే కారణం అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం సార్, మొత్తానికి శ్రీదేవి గారితో చేయకపోయినా సరే ఆ యొక్క లోటు ఖచ్చితంగా మోక్షజ్ఞ శ్రీదేవి కూతురుతో భర్తీ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.